నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు 18, 19, 20 తేదీల్లో ఏపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర సరిహద్దులో యాత్రలో పాల్గొని మద్దతు తెలిపిన అనంత కాంగ్రెస్ నేతలు సత్ఫలితాలిస్తున్న రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి ఎమ్మెల్యే కోనప్పకు సవాల్ విసిరిన బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబు అరెస్టు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెళ్లకుండా మీడియాపై ఆంక్షలు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.07 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ముంపునకు గురి కాబోయే ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. ఇక్కడ ఎస్ఎస్ఓలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక నుండి ఆంధ్ర సరిహద్దుల్లోకి ప్రవేశించింది. బళ్ళారిలో పర్యటన అనంతరం జోడో యాత్ర ఈ నెల 18, 19, 20 తేదీల్లో తిరిగి కర్నూలు జిల్లా నుండి ఆంధ్రలో ప్రవేశించి కొనసాగుతుంది. కాగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు తులసిరెడ్డి, అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాపరెడ్డి, గాంధీరెడ్డి తదితరులు జోడో యాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు.
బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. బాపట్ల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జిల్లా అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమని అన్నారు. నేరాలు జరగకుండా చోరీ కేసులపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. రాబోయే దీపావళి పండుగకు బాణసంచా తయారీ, నిల్వలు, విక్రయాలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గత నెలలో నేర నియంత్రణలో, నేర ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, డీసీఆర్బీ డీఎస్పీ జి లక్ష్మయ్య, బాపట్ల డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, చీరాల డీఎస్పీ పి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఏఎస్ఐ ముస్తఫా, తర్వాత ఎం వెంకటేశ్వర్లు, చీరాల 2017 మెటపాలెం పిఎస్, పిసి శ్రీశైలం మంత్రి, గుడ్ వర్క్ ఇన్ కాన్సెప్ట్, బి శ్రీనివాసరావు హెచ్సి, బాపట్ల రూరల్, ఏఎస్ఐ రాజ్ కుమార్, great property cases. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 3 కోట్ల రూపాయల రేషన్ బియ్యం కుంభకోణంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సంబంధం లేకుంటే ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్ బాబును కాగజ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. రేషన్ బియ్యం కుంభకోణంతో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్కు సంబంధం ఉందని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన మీడియాను అడ్డుకొని పోలీసులు ఆంక్షలు విధించారు.
బయటకు అరే పోనీ రాకుండా దుబ్బరు విలేకరు ఉన్నది మరి విలేకరు దుబ్బరు బయట పంపాలి కదా అసలు సవాల్ వేసిన రమ్మని ఏడా దాకుండా వాళ్ళ గురించి తీసేవారు మన కోసం నేను ఇక్కడ ఐ విల్ వెరీ అగ్రెసివ్ టుడే ఐ విల్ సీ మై అగ్రెసివిటీ ప్లీజ్ మీ గుళ్ళో నేను గుడి బయటకు వచ్చిన వస్తా నేను అప్పుడు దానిలో భాగంగా మేము మా నిజాయితీని నిరూపించుకోవడానికి లేకపోతే మేము చేసిన ఆరోపణల యొక్క దాని నిజాయితీని నిరూపించడానికి ఇవాళ మేము రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సవాల్ విసరడం జరిగింది వారం రోజుల క్రితం. దానికి అనుగుణంగా ఇవాళ మన మార్కెట్ ఏరియాలో గల వాసవి కన్యకా పరమేశ్వరి మాత యొక్క ఆలయానికి వెళ్ళడం జరిగింది. తడి బట్టలతోటి సాయంత్రం 5:30 గంటలకి మేము అమ్మవారి సన్నిధికి చేరుకుంటామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము అమ్మవారి సన్నిధిలో కూర్చోవడం జరిగింది. కానీ ఎవరు కూడా మేము ప్రధానంగా ఆరోపణలు చేసింది సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి మీద మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన కాసం శ్రీనివాస్ గారి మీద. వీళ్ళిద్దరు కూడా అమ్మవారి సన్నిధికి రాలేకపోయారు. ఎందుకు రాలేకపోయారు అనేది వాళ్ళ ఆత్మసాక్షిని అడగాల్సి మేమున్నదని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అమ్మవారి సన్నిధిలో మీరు రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడతలేం, రేషన్ బియ్యం కుంభకోణానికి పాల్పడతలేమని చెప్తే మీ నిజాయితీ నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. కానీ మీరు ముఖం చాటేశారు. అందులోనే మీ డొల్లతనం బయటపడ్డది. మీరు అవినీతి చేస్తున్నారని మీరు చెప్పకనే చెప్పారు, ఒప్పుకున్నారు మీరు అవినీతి చేస్తున్నారని. కాబట్టి ఇవాళ సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు ఏదైతే అన్నదాన సత్రం నిర్వహిస్తున్నారో అది అన్నదాన సత్రం కాదు, అది అవినీతి సత్రం అని నిరూపితమైన రోజు. ఇవాళ నుంచి మేము ఊరు వాడ ప్రతి ఊరు ప్రతి తలుపు తట్టి చెప్తాం ఈ అన్నదాన సత్రం. జహీరాబాద్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప మానవతావాది మాజీ మంత్రి దివంగత మహ్మద్ ఫదీరుద్దీన్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఐఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుల మతాలకు అతీతంగా ఆయన అందించిన సేవలను నెమర్వేసుకున్నారు. కార్యక్రమంలో ఆయన అభిమానులు, తెరాస నాయకులు, జెడ్పీటీసీలు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ మంత్రి మహమ్మద్ ఫరీదుద్దీన్ గారి జన్మదినం పురస్కరించుకొని జహీరాబాద్ నియోజకవర్గంలో పట్టణపుర ప్రముఖులు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ టౌన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, ఫరీదుద్దీన్ గారి అభిమానులు జహీరాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఫరీదుద్దీన్ గారు లేకుండా మేము జరుపుకుంటామని మేము అసలు ఊహించలేము. అసలు ఇలాంటి ఒక రోజు వస్తుందని కూడా అసలు ఎప్పుడు అనుకోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఆయన బర్త్డే అంటే జహీరాబాద్ మొత్తం పండుగ వాతావరణంలో ఉంటుండే. కానీ ఈరోజు ఆ వాతావరణం లేదు. దానికి మేము చాలా బాధపడుతున్నాము. తాను లేని లోటు మాకెవరు తీర్చలేరు. జహీరాబాద్లో ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ తను ఎల్లవేళలా మాకు అందరికీ అందుబాటులో ఉంటుండే. అలాంటి మనిషిని కోల్పోవడం చాలా బాధాకరం. కాబట్టి తను మా మధ్యలో లేకపోయినా
తను మాకు చెప్పిన మాటలు, తన ఆశయాలు ఎప్పుడు మేము నడుచుకుంటూ తన ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని ఈ సమయంలో నేను వారిని గుర్తు చేసుకోవడం. థ్యాంక్ యూ. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేస్తున్నామని పెద్దపల్లి డీసీపీ రూపేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కూడలిలో వాహనాల తనిఖీ నిర్వహించి నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేయడంతో పాటు సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ప్రతిరోజు వాహనాల తనిఖీ నిర్వహిస్తామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా రవాణా శాఖ నిబంధనలు పాటించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాటి యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో స్పీడ్ గన్లు ఏర్పాటు చేశామని అతివేగంగా వెళితే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతో పాటు జరిమానాలు విధిస్తామని అన్నారు. తనిఖీల్లో సీఐ ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఎస్ఐలు రాజేష్, శ్రీనివాస్, దత్తు సిబ్బంది పాల్గొన్నారు. చిన్న స్కూటీ ఎవరు ఇక్కడ? జిల్లాలో ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఈవినింగ్ ఆకస్మికంగా ఈ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ గురించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీనిలో ఒక 10 నిమిషాలలోనే మనకు చాలా 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, 1000 రూపాయలు ఫైన్ కట్టే బదులు 500 పెట్టి హెల్మెట్ కొనుక్కోవడం ఈజీ. అలాగే ప్రజలందరికీ రామగుండం కమిషనరేట్ పోలీస్ వాళ్ళ నుండి ఒకటే విజ్ఞప్తి, ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఒక బరువుగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందన్నీ కూడా మీ ప్రాణాలను కాపాడడానికే. ఈ హెల్మెట్ పెట్టుకోవడం కానీ, ట్రిపుల్ రైడింగ్ వద్దనడం కానీ, నెంబర్ ప్లేట్లు ఉండడం కానీ, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది కూడా మీ ప్రాణాలు కాపాడడానికి, మీ తోటి ప్రయాణికుల యొక్క ప్రాణాలు కాపాడడానికి తప్ప గవర్నమెంట్కి ఏదో రెవెన్యూ జనరేట్ చేయడానికి, పోలీసులతో మిమ్మల్ని హరాస్ చేయడానికి పెట్టిన రూల్స్ కావు. సో వాటన్నింటిని ఒక బాధ్యతగా తీసుకొని మీరు అందరూ కూడా ఒక రూల్ పాటించండి. ఈ రూల్స్ అన్నిటి పాటించి అన్ని పేపర్లు ప్లస్ నెంబర్ ప్లేట్లు ఖచ్చితంగా ప్రతి వెహికల్కి ఉంచుకోండి. అలాగే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎప్పుడైనా కొన్నప్పుడు కూడా పేపర్లన్నీ చూసుకోండి. ఎందుకంటే వేరే జిల్లాలో వేరే రాష్ట్రాల్లో దొంగతనం చేసిన వెహికల్స్ అన్నీ ఇక్కడ మీకు అమ్మడం జరుగుతూ ఉంది. సో అప్పుడు ఏమైనా కేసులు ఉంటే కూడా మీ మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటి నుండి ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం 589.50 అడుగులుగా నమోదైంది. వరద ప్రవాహం 4,04,462 క్యూసెక్కులుగా ఉంది. అధికారులు వరద నీటిని 22 గేట్ల ద్వారా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం రమణయ్యగారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉపాధ్యాయుడిగా అవతారమెత్తారు. ఆయన బోధన చేసిన తీరును విద్యార్థులను ఆకర్షించడంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పలువురు ఆయనను అభినందించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆలోచిస్తూ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఇది మొత్తం 0.5 టీఎంసీ వాటర్ అంటారు. అంటే 3/4 టీఎంసీ వాటర్ తిరుపతికి అవసరం. ఎందుకంటే తిరుపతికి 3/4 టీఎంసీ నుంచి వస్తే పెన్నా నది నుంచి కండ్ల దగ్గరకు వస్తాయి. ఇప్పుడు ఇట్లా కాలువల ద్వారా రావడం వల్ల 30% నీళ్లు ఎండకు ఆవిరైపోతాయి. ఓపెన్ కాలువలో నీళ్ళు వచ్చినప్పుడు అందుకని ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి క్లోజ్డ్ పైప్ లైన్ ప్లాన్ చేస్తున్నారు. అంటే పెన్నా నది ఉంది కాబట్టి మీరు సౌత్లో ఉన్నటువంటి పెన్నా నది వల్లే తిరుపతికి దాహం తీరుస్తాను. తిరుపతికి రోజుకు 1,00,000 మంది భక్తులు వస్తే ఈ 1,00,000 మంది భక్తులు నీళ్ళు ఎలా నుంచి వస్తున్నాయి, ఈ నుంచి వస్తున్నాయి. అవునా కదా? అంటే మీరు చదువుతున్నటువంటి ఏదైతే పెన్నా నది గురించి ఈరోజు ఈ మేడం చెప్పిస్తున్నారో, ఈ పెన్నా నది అన్నది మనకి దాహం తీర్చేటటువంటి నది. ఓకేనా? ఇంత ముఖ్యమైనటువంటి నది గురించి మీరు తెలుసుకోవాలి. తిరుపతి మందే కదా, వచ్చే భక్తులు మనోళ్ళే కదా. అందరికీ దాహం తీర్చేది, త్రాగునీరు ఇచ్చేది ఈ పెన్నా నది నుంచి వచ్చినటువంటి నీళ్ళే. మనకే కాదు, తమిళనాడులో ఉన్న తమిళియన్స్ కూడా ఈ నది నీళ్లు పంపిస్తాను. అంత ముఖ్యమైన నది గురించి మీరు తెలుసుకుంటున్నారు. బాగా నేర్చుకుంటారా? హైదరాబాద్లోని భవానీనగర్ పిఎస్ పరిధిలో జరిగిన హత్య కేసును సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ భవానీనగర్ పోలీసులతో కలిసి ఛేదించారు. ఈ కేసులో నిందితులు కె ఆనంద్ అగర్వాల్, మహమ్మద్ అబ్దుల్ అన్సర్ అలియాస్ కయ్యూంబా, మీర్జా ఫైర్ అల్బేగ్, సయ్యద్ యూసఫ్, అజర్, ఎండి షోలెబ్ ఉర్ రెహమాన్ అనే 6గురిని అరెస్టు చేశామని డీసీపీ సాయి చైతన్య మీడియా సమావేశంలో తెలిపారు. సయ్యద్ బక్తయార్ అగా ఖురేషి అలియాస్ మొహమ్మద్ అనే రౌడీ షీటర్ను వీరు హతమార్చారని వివరించారు. ఎందుకు 99 మేము దాటుతాం, 100 కూడా దాటుతాం. आदाब, आज जो क्रेडिबल इन्फॉर्मेशन के ऊपर कमिश्नर टास्क फोर्स साउथ जोन टीम ने भवानीनगर पुलिस के साथ 6 अक्यूज को पकड़ा था. आनंद अग्रवाल, मोहम्मद अब्दुल अंसर अलियास कय्यूम्बा, मिर्ज़ा फैज़ अली बेग अलियास अलीबा, सैयद यूसुफ, आज़र, मोहम्मद शोएब उर रहमान. जो ये 6 लोग ये सैयद बख्तियार आगा कुरैशी का मर्डर पे अक्यूज थे. उनके सिलसिले पे इन लोग अक्यूज थे तो उनको पकड़ा था. जो अक्यूज का इसमें आनंद अग्रवाल है, उनके राउडी शीटर है शालीबंडा पीएस में, और उनके ऊपर बहुत सारी केसेस है. एनडीपीएस लास्ट केस है एक 2019 पे एनडीपीएस एक्ट का केस है शंकरपल्ली पे, और 2020 में 379 का केस है बेगमपेट में. A2 जो है मोहम्मद अब्दुल अंसर अलियास कय्यूम्बा, ये एसी टेक्नीशियन है, ये पीडी एक्ट पे भी जेल गया हुआ है. A3 मिर्ज़ा फैज़ अली बेग अलियास अलीबा जो है वो ऑटो ड्राइवर का काम करता है, और एक 307 केस में गोलकोंडा पीएस में अक्यूज थे. सैयद यूसुफ A4 जो है वो रैपिडो ड्राइवर पे काम करते हैं. A5 अज़र, ये राउडी शीटर है भवानीनगर पीएस में, और 2017 में 379 केसेस पे इन्वॉल्व है, 4 379 केसेस पे, और एक 302 केस पे भी इन्वॉल्व है, और इनको ऑलरेडी पीडी एक्ट पे एक बार भेजा गया था.
A6 जो है मोहम्मद शोएब उर रहमान जो है चंचलगुड़ा पे रहते हैं, उसके साथ 2 अब्सकॉन्डिंग अक्यूज है, अब्दुल गनी जो लेट मोहम्मद परवेज़ या अलियास फरूक का फादर है, और मोमिना सेकेंड वाइफ मोहम्मद परवेज़ या फरूक का सेकेंड वाइफ है, दोनों अक्यूज है। हिस्ट्री डिसीज़ का हिस्ट्री है ये, इसका पूरा मोडस ऑपरेंडी वैसे हुआ, ये मोटिव क्या हुआ। A1 डिसीज रॉडी शूटर जो मोहम्मद परवेज़ अलियास फरूक 2020 पे जिसका डेथ हुआ उनका एसोसिएट है, और जो डिसीज सैयद बख्तियार आगा कुरैशी जो अभी जिसका मर्डर हुआ था उसका ये आगा और परवेज़ मिलके फरूज ब्रदर को 2014 पे मारा था। 3 महीने के बाद फरू ने खुसरू को मारा था। 2021 में फरू का मर्डर हुआ था। उस टाइम पे जो डिसीज कुरैशी जो आगा कुरैशी है वो दुबई पे थे, बट इन लोग का डाउट था कि आगा कुरैशी का इन्वॉल्वमेंट था, तो ये A1 to A6 प्लान बना के उसको इस महीने 4 तारीख को रात को 11 बजे 20 मिनट पे अनमोल होटल पे उसको रेकी करके उसको पकड़ के उसके ऊपर A1 to A3 चाकू लेके हमला किया। उसके बाद चाकू छोड़ के वो होंडा बाइक पे वहाँ से भाग गया। A1 to A4 वहाँ जो A4 का बाइक है होंडा एक्टिवा पे उन लोग भाग गए थे, और A3 का घर पे सारी कपड़े उन लोग ने छुपा दिया। बाद में हमारा टास्क फोर्स को एक अक्यूज़ पे A6 अक्यूज़ पहले मिला था, उनका टिप ऑफ में बाकी लोगों को में हम लोग पकड़े थे। జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను, పెండింగ్లో చలాలను తనిఖీలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నంబర్ ఏమైంది? ఎన్ని రెండే నంబర్లు ఉన్నాయి. రైట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ప్రవాహం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. 18, 19, 20 తేదీల్లో ఏపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర, సరిహద్దులో యాత్రలో పాల్గొని మద్దతు తెలిపిన అనంత కాంగ్రెస్ నేతలు. సత్ఫలితాలిస్తున్న రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. ఎమ్మెల్యే కోనప్పకు సవాల్ విసిరిన బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబు అరెస్టు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెళ్లకుండా మీడియాపై ఆంక్షలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.